వెల్కమ్ బ్యాక్ టు అని కిచెన్. ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మామిడి తాండ్ర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే 2 మామిడికాయలు అయితే తీసుకున్నాను. స్టవ్ మీద స్టవ్ వెలిగించి పాన్ పెట్టి పాన్ వేడెక్కాక మామిడికాయలు గుజ్జు అయితే తీసేసానండి. అదైతే స్టవ్ మీద పెట్టేశానండి. పాన్ వేడెక్కాక అది అలా తిప్పుతూ ఉండగా అందులో కొంచెం షుగర్ వేసుకోవాలండి. ఎలాగో మామిడికాయల సీజన్ కాబట్టి ఇలా ట్రై చేయండి. ఖచ్చితంగా మనం కొట్లో కంటే కూడా చాలా బాగుంటుంది. అలాగే షుగర్ వేసేసానండి. షుగర్ వేసేసినాక అది మంచిగా తిప్పుతూ ఉండాలి. లూజ్ అయిపోతూ ఉంటుంది. అది గట్టిగా అయ్యేంత వరకు తిప్పుతూనే ఉండాలి. అడుగు పట్టేసిద్ది లేకపోతే. అలానే అది అయిపోయిందండి. ఒక ప్లేట్లో ఆయిల్ మంచిగా రాసేసుకొని, ఆయిల్ అయినా నెయ్యి అయినా మంచిగా రాసేసుకొని, ఇది రెడీ అయిన పాకం ఉంటుంది కదా, మామిడికాయ తాండ్రే, అది వేసేస్తే అది వేసేయాలండి. అందులో పల్చగా చక్కగా ఇట్లా 2 days అండి ఎండలో ఎండబెట్టాలి. ఇట్లా పల్చగా వేసేసి 2 days ఎండబెట్టినాక, ఇదిగోండి 2 days ఎండబెట్టినాక ఇలా కట్ చేసేసుకొని చక్కగా ఇలా రౌండ్గా చేశానండి. చూడండి ఎంత టేస్టీగా ఉంటుందంటే చెప్పలేము. మనం కొనుక్కుంటే డబ్బులు ఎక్కువైపోతాయండి. ఇలాగే ఇంట్లోనే చేసుకోవచ్చు చక్కగా. ఎంతో టేస్టీగా ఉండి మామిడి తాండ్ర రెడీ. ఖచ్చితంగా లైక్ అండి.